హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ అపూర్వకి కాల్ చేస్తారు. హలో అపూర్వ, నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను చెప్పిన లొకేషన్కి రా అని అంటారు. నేనెందుకు రావాలి, నేను రాను అని అంటుంది అపూర్వ. నువ్వు కాదనే డీల్ నా దగ్గర ఉంది. భూమి కోర్టులో ఏ సాక్ష్యం కోసమైతే మాట్లాడిందో, ఏ కెమెరా గురించి అయితే ప్రస్తావన తీసుకువచ్చిందో ఆ కెమెరా ఇప్పుడు నా చేతిలో ఉంది. నీకు ఇది ఇవ్వాలి అంటే నువ్వు నేను చెప్పిన చోటికి రావాలి, లేకపోతే డైరెక్ట్గా దీన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని అంటాడు కృష్ణప్రసాద్. వద్దు, వస్తాను అని కాల్ కట్ చేస్తుంది అపూర్వ. వెంటనే ఒక తెలివైన ప్లాన్ని ఆలోచించి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా, నాకు కృష్ణప్రసాద్ కాల్ చేశాడు బావా. కేపీ వాయిస్ వింటుంటే ఖచ్చితంగా శోభా అక్కలాగే నన్ను కూడా చంపేయాలనుకుంటున్నాడేమో బావా. కాబట్టి నువ్వు కూడా నా వెనకాలే ఫాలో అయ్యి రా బావా. నా ఆర్పు వినపడితే నువ్వప్పుడు కృష్ణప్రసాద్ దగ్గరికి రా బావా, సరేనా అని అంటుంది అపూర్వ. ఏంటి, కేపీ మళ్ళీ అలాంటి ప్లాన్ వేశాడా? ఖచ్చితంగా ఈసారి అలా జరిగితే మాత్రం నా చేతిలో చచ్చాడే అని తన దగ్గర ఉన్న గన్ తీసుకొని అపూర్వతో కలిసి బయలుదేరుతారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అపూర్వ ఒక ప్లేస్లో మీట్ అవుతారు. ఏంటి అపూర్వ, కెమెరా నిజంగా నా దగ్గర ఉంది అని ఎక్స్పెక్ట్ చేసే నా దగ్గరికి వచ్చావా? ఇన్నాళ్ళు మీ ఇంట్లో కట్టు బానిసలా నన్ను బ్రతికేలా చేసావు. నన్ను ఎంత బ్రతిమలాడినా వదలకుండా శోభమ్మ హత్య కేసులో నన్ను ఇరికించావు. ఒకవేళ నేను కాకపోతే, నేను నిన్ను ఇలాగే వదిలేస్తే నా భార్య శారదని, నా గగన్ని, భూమిని కూడా నువ్వు చంపేస్తావు కదా అని అంటారు. అందులో డౌట్ ఉందేమి కేపీ? డౌట్ ఏమీ లేదు. వాళ్ళని కూడా నేను ఖచ్చితంగా చంపేస్తాను. అది నా టార్గెట్. నాకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే పైకి పోవాలి, లేకపోతే నా కాళ్ళ కింద ఉండాలి అని అంటుంది అపూర్వ. అందుకే నువ్వే లేకుండా చేయాలని ఈ ప్లాన్ వేశాను అపూర్వ అని కత్తి తీస్తారు. కేపీ అని అంటుంది. హేయ్, నువ్వు ఇలాగే పాపికి చిరాయులా ఈ భూమి మీద ఉంటే నా కొడుకు, కోడలు, నా కుటుంబమే నాశనం అయిపోతుంది. కాబట్టి నేను జైలుకి ఎలాగో వెళ్ళొచ్చాను. దెబ్బలు అలవాటైపోయాయి నాకు. ఒకటి కాకపోతే రెండు కాకపోతే 3 మర్డర్లు చేశానంటారు. కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా పైకి పంపిస్తా అని చెప్పి ఇంకా అలా కత్తి పట్టుకొని తరుముతూ ఉంటారు అపూర్వని కృష్ణప్రసాద్. బావా అని చెప్పి గట్టిగా అపూర్వ అరుస్తుంటే అప్పుడే సౌండ్ వినపడి శరత్చంద్ర ఆ ప్లేస్కి వస్తాడు. ఏయ్ కేపీ, మర్యాదగా అపూర్వని వదిలేయి అని అంటారు. నేను వదిలిపెట్టను, ఎందుకంటే ఈ అపూర్వ చేసిన పాపాలు మీకు తెలియాలి అని అంటాడు కృష్ణప్రసాద్. కేపీ, వదులుతావా లేకపోతే గన్లో బుల్లెట్ ఫైర్ చేయమంటావా అని అంటారు. నేను వదలను అని అపూర్వ గొంతు దగ్గర కత్తి పెట్టి కరెక్ట్గా ఇంకా అలా లైట్గా తీసుకెళ్ళాలి, అపూర్వని పొడి చేయాలనే లోపు శరత్చంద్ర అనుకోకుండా తన చెయ్యి ట్రిగర్ పైకి వెళ్ళేసరికి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని షూట్ చేసేస్తాడు. కృష్ణప్రసాద్ గుండెల్లోకి బుల్లెట్ దిగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. అపూర్వ భవా కేపీ అని అంటుంది. కేపీ అని దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఇంకా కృష్ణప్రసాద్ అలా స్పృహ కోల్పోతాడు. పాపం కృష్ణప్రసాద్ ఆఖరి నిమిషాలవి. కళ్ళు మూసుకోగానే కృష్ణప్రసాద్కి శారద, చిన్నప్పుడు గగన్ తన దగ్గరికి నాన్న నువ్వు నా సూపర్ హీరో నాన్న అని పరిగెత్తుకుంటూ వచ్చిన విషయాలు, అండ్ చెర్రీ, మీరా, తన కూతుర్లు ఇందు, బిందు అందరూ గుర్తుకు వస్తారు ఒక్కసారిగా కృష్ణప్రసాద్కి. ఇంకలా కృష్ణప్రసాద్ తుది శ్వాసని విడిచిపెడతారు. కేపీ ఊపిరి చూస్తాడు. శరత్చంద్ర, భవా బ్రతికే ఉన్నాడా అని అడుగుతుంది. లేదా పూర్వ చనిపోయాడు అని అంటాడు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వకి రాక్షస ఆనందం వస్తుంది. అమ్మయ్యా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అయ్యో బావా, నీ చేత్తోనే నువ్వు కేపీని చంపేయడమేంటి బావా అని అంటుంది. నా చేత్తో నా చెల్లెలి పసుపు కుంకాల్ని తుడిచేశాను, నా చెల్లెల్ని అనాథని చేసేశాను అని ఏడుస్తూ ఉంటారు. బావా, నువ్వు నన్ను కాపాడడానికే కదా జరిపావు. నీది ఎలాగో లైసెన్స్డ్ గన్నే కదా బావా, నీ పైకి ఎలాంటి ఆరోపణ రాదు. ముందు ఈ విషయాన్ని పోలీసులతో చెప్దాం బావా అని ఎస్పీ సూర్యకి కాల్ చేస్తారు. ఎస్పీ సూర్య అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకుంటారు. సరే,
జరిగిందేదో జరిగిపోయింది. ఇన్ని హత్యలు చేశాడు కాబట్టే పాపం పండి ఇలా చనిపోయాడు. మేము బాడీని ప్యాక్ చేసి మీ ఇంటికి పంపిస్తాం, మీరు ధైర్యంగా వెళ్ళండి అని ఎస్పీ సూర్య ఇంకా బాడీని మొత్తం ప్యాక్ చేసి కృష్ణప్రసాద్ బాడీని అలా ఇంకా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. కృష్ణప్రసాద్ ఇక లేరు అనే విషయాన్ని తెలుసుకొని మీరా, చెర్రీ, ఇందు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బోరున విలపిస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అప్పుడే శారదకి కాల్ చేస్తారు. ఇది ఇలా ఉండగా శారద గగన్ భూమిల పెళ్లి ఫోటోలు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే వాళ్ళ అత్తయ్య గారు కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అత్తయ్య గారు అని అంటుంది. అమ్మ శారద అని ఏడుస్తూ ఉంటారు కేపీ వాళ్ళ అమ్మగారు. అత్తయ్య ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నారు అని అడుగుతుంది. కృష్ణప్రసాద్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. కృష్ణప్రసాద్ ఇంకా లేడు, కృష్ణప్రసాద్ చనిపోయాడు అని అనడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది శారద. ఇంకా కృష్ణప్రసాద్తో తనకున్న మెమొరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ వెక్కి ఏడుస్తూ ఉంటుంది శారద. అప్పుడే కరెక్ట్గా భూమి అటుగా వెళ్తుంటే శారద ఏడవడం చూస్తుంది. అత్తయ్య ఏంటత్తయ్య, ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. భూమి మీ మావయ్య చనిపోయారంటమ్మా అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే భూమి కుప్ప కూలి ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే గగన్ స్టెప్స్ దిగి కిందకి వస్తాడు. అమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా అని అడుగుతారు. బావా మావయ్య చనిపోయారంట బావా అని చెప్పడంతో ఒక్కసారిగా గగన్ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. ఇంకా గగన్కి ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా గగన్కి అర్థం కాదు. పాపం శారద కన్నీళ్ళు తుడుచుకుంటూ నేను ఆయన్ని చూడాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ పరుగున కృష్ణప్రసాద్ దగ్గరికి శరత్చంద్ర వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతుంది. అప్పుడే ఇంకా శరత్చంద్ర అయితే చూస్తూ కృష్ణప్రసాద్ బాడీని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. నా చేతుల్లో కేపీ ప్రాణాలు పోతాయని ఎప్పుడూ అనుకోలేదు, నేను తొందర పడకుండా ఉండాల్సింది అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు శరత్చంద్ర. ఇటువైపు మీరా పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మీరాని కన్సోల్ చేస్తూ ఓదారుస్తూ ఉంటాడు అలా చెర్రీ. అప్పుడే కరెక్ట్గా అక్కడికి శారద వస్తుంది. శారద పూరి ఇంకా కృష్ణప్రసాద్ బాడీని చూసి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇంకా అలా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అవన్నీ చూస్తూ ఉంటారు. యాజ్ ఎ పర్సనల్ ఒపీనియన్గా ఇలాంటి విషయాలు చెప్పాలి అంటే చాలా డిస్కంఫర్ట్గా అండ్ అనీజీగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి అందరినీ వదిలి వెళ్ళిపోయారు, మరణించారు అనే విషయమే అది చాలా బాధ కలిగించే విషయం. కాబట్టి ఇలాంటివన్నీ నేను జస్ట్ ఒక టూకీగా చెప్తాను, డీటెయిల్డ్గా కాకుండా. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అలా ఇంకా కృష్ణప్రసాద్కి జరిపించాల్సినవి, మీరాకి జరిపించాల్సినవి అండ్ ఇటువైపు శారదకి కూడా జరిపించాల్సినవన్నీ జరిపిస్తూ ఉంటారనమాట అక్కడికి వచ్చిన పెద్ద మనుషులందరూ. అప్పుడే గగన్ ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది. బావా నువ్వే ఎలా అయినా మావయ్యకి తల కొరివి పెట్టాలి అని అంటుంది భూమి. పాపం గగన్ వెక్కి ఏడుస్తూ తన గుండెల్లో ఎమోషన్ని బయటికి తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా శరత్చంద్ర గగన్ దగ్గరికి వస్తాడు. రేయ్ గగన్, నీకు నాకు ఎన్నో శత్రుత్వాలు ఉండొచ్చు, మనిద్దరికీ నిమిషం కూడా పడకపోవచ్చు, కానీ పెద్ద కొడుకుగా చేయాల్సిన బాధ్యత నీదే. కాబట్టి నువ్వే కేపీకి అలాంటివన్నీ జరిపించాలి. కాబట్టి నువ్వే ఈ కార్యక్రమాలని పూర్తి చేయాలి అని అంటారు శరత్చంద్ర. ఇంక పాపం శారదను చూస్తూ ఉంటాడనమాట గగన్. ఆయన 5 ఏళ్ల వయసులో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. నాన్న అనే పిలుపుకి నోచుకోకుండా నాకు దూరం అయిపోయాడు. కానీ ఆయనకి నేను తండ్రిగా చేయవలసిన కర్తవ్యాలని నెరవేరుస్తాను అని మాటిస్తాడు గగన్. పాపం భూమి, చెర్రీ అలా ఇంకా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడనమాట గగన్ వైపు. ఇంకా అందరూ అలా కృష్ణప్రసాద్ క్యారెక్టర్ బాడీని అయితే తీసుకువెళ్తూ ఉంటే గగనే ఇంక అక్కడి వరకు మొత్తం తీసుకువెళ్ళి ఇంకా అలా అంత్యక్రియలన్నీ జరిపించి
తనకి తలకొరివి పెడతాడనమాట గగన్. సో ఇంకా అలా కృష్ణప్రసాద్ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. కృష్ణప్రసాద్ ఇంకా ఎప్పటికీ మనకి స్టోరీలో కనిపించరు. అలా కృష్ణప్రసాద్ లేరు అనే బాధని పాపం దిగమింగుకొని గగన్ చాలా మనసులో బాధని దాచిపెట్టుకుంటాడు. ఆఖరి నిమిషంలో కూడా నేను ఎప్పుడు ఆయన్ని నాన్న అని పిలవలేదు. నేను ఆఖరిసారి ఆయన్ని చూసింది హాస్పిటల్కి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని నా చేతులతో కాలర్ పట్టుకొని బయటికి గెంటేశాను. ఎంత తప్పు చేశానని పాపం గగన్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకలా చెర్రీ భూమి గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య జరిగిపోయింది, మనం ఎలాగో తిరిగి మార్చలేం, కాబట్టి జరగాల్సిందే మనం ఆలోచించాలి. అత్తయ్య చూసావా ఎంత బాధపడుతుందో, ఇప్పుడు నువ్వు అత్తయ్యని బాగా చూసుకోవాలి బావా అని పాపం భూమి చెప్పడంతో అలా డల్గా ఉన్న శారద దగ్గరికి వెళ్తాడు గగన్. అమ్మ, ఆయన వెళ్ళిపోయారు, కానీ త్వరలోనే ఆయన మరొక జన్మలో మన దగ్గరికి వస్తారు అని పాపం శారద కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు గగన్. ఇంకలా కృష్ణప్రసాద్ అంత్యక్రియలు ఎండ్ అయిపోతాయి. కృష్ణప్రసాద్ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఎస్పీ సూర్య జడ్జ్ చెప్పినట్టే అసలు అపూర్వకి పని మనిషి రత్నానికి ఏదైనా సంబంధం ఉందా, కాల్ రికార్డ్స్లో వాళ్ళ కాల్ డేటా ఏదైనా ఉందా ట్రేస్ చేయాలి అని చెప్పి ఇంకా అపూర్వని అండ్ రత్నం ఫోన్ ట్రేస్ చేసి డీటెయిల్స్ డేటా అంతా తీస్తాడనమాట. ఇంకా డేటా అంతా తీసి మొత్తం చూస్తాడు. చూసేసరికి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే రత్నం తన దగ్గర ఉన్న డూప్లికేట్ వేరే సిమ్తో డమ్మీ సిమ్తో ఫోన్ చేయడంతో కాల్ రికార్డ్స్ ఎక్కడా ట్రేస్ అవ్వవు. ఏది మ్యాచ్ అవ్వడం లేదు. ఇంకా చూడాల్సింది సీసీటీవీనే అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా చూడాలి. రత్నం అకౌంట్లోకి అపూర్వ గారి ద్వారా ఏదైనా అమౌంట్ క్రెడిట్ అయ్యాయేమో చూడాలని చెప్పి ఇంకా అలా మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు ఎస్పీ సూర్య. ఇది ఇలా ఉండగా భూమి ఇంకా కెమెరా షాప్కి వెళ్తుంది. ఆ కెమెరా షాప్ అప్పటికి క్లోజ్ చేసే ఉంటుంది. అసలు ఏమైంది తనకి, ఎందుకని క్లోజ్ చేసి ఉంది, అసలు నాకేమీ అర్థం కావట్లేదని పాపం భూమి చాలా బాధపడుతూ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అపూర్వ కనబడుతుంది. ఏంటి భూమి, కెమెరా సాక్ష్యం కోసం షాప్కి ఇప్పటికీ 100 సార్లు తిరిగినట్టున్నావు, కానీ నీకు దొరకలేదు కదూ. ఆ సాక్ష్యం ఎప్పటికీ దొరకదు భూమి. ఒకవేళ దొరకాలి అని నువ్వు ప్రయత్నించినా ఏమవుతుందో తెలుసా, మీ అమ్మ మీ మావయ్య ఎలా పైకి పోయారో నువ్వు కూడా అలానే అని అనేసరికి అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అపూర్వ చెంపలు పగలకొడుతూ, చి రాక్షసి, నువ్వు మనిషివా మృగానివా, అచ్చొచ్చిన ఆంబోతులా ఎన్ని ఏళ్ళు మా అమ్మ స్థానంలో ఉండి బాగా మహారాణిలా బ్రతికావు. మా మావయ్యని కూడా పొట్టన పెట్టుకున్నావు. వాళ్ళందరినీ చంపి నువ్వు మాత్రం సుఖంగా భూమి మీద ఉండాలనుకుంటున్నావు. నీ పాపం ఖచ్చితంగా పండుతుంది. మా కృష్ణప్రసాద్ మావయ్య ఉసురు, వాళ్ళ భార్యల ఉసురు నీకు తగిలి నువ్వు ఖచ్చితంగా పైకి పోయే రోజు వస్తుంది అపూర్వ అని చెప్పి భూమి చెంపలు వాయిస్తుంది. ఇంకా చుట్టుపక్కల జనాలందరూ భూమిని ఆపుతూ ఉంటారు. ఇంకా భూమిని వదిలించుకొని అపూర్వ అమ్మో అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయేదాన్ని. అనవసరంగా భూమి దగ్గరికి వెళ్ళాను, ఇంకెప్పుడు నోరు జారకూడదు అని అపూర్వ కారులో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య అయితే ఇంకలా వర్క్లో అపూర్వకి ఆవిడకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే పక్కన కానిస్టేబుల్కి అప్పుడే ఫోన్ వస్తుంది. హలో మేడం అని తడబడుతూ పక్కకి వెళ్ళి మాట్లాడడాన్ని గమనిస్తాడు ఎస్పీ సూర్య. అంటే ఖచ్చితంగా ఈ కానిస్టేబుల్ ఏంటి ఇంత భయపడుతున్నాడు, ఎవరు ఫోన్లో అని అడుగుతారు. ఏం లేదు సార్, ఎవరు లేరు సార్ అని అంటారు. వెంటనే ఒక ఐడియా వస్తుంది ఇన్స్పెక్టర్ సూర్యకి. ఈ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ నంబర్స్ అన్నిటినీ నేను ట్రేస్ చేస్తాను, సీసీటీవీ ఫుటేజెస్ని ఒకసారి రీబూట్ చేస్తాను, ఖచ్చితంగా అవి దొరుకుతాయి రీట్రైవ్ చేస్తాయని చెప్పి కానిస్టేబుల్స్ అందరి సీసీటీవీని మొబైల్ ఫోన్ని చక్కగా డేటా మొత్తం రీట్రైవ్ చేస్తాడు. కానిస్టేబుల్ ఫోన్లో అపూర్వ ఫోన్ చేసినట్టు క్లియర్గా ఉంటుంది. ఆ ఇద్దరు, ఒక లేడీ కానిస్టేబుల్ ఒక జెంట్ కానిస్టేబుల్, ఇద్దరికి అపూర్వ ఫోన్ చేయడం అండ్ వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేయడం ఇదంతా చూసి
కన్ఫర్మ్ అయిపోతుంది ఎస్పీ సూర్యకి. అండ్ ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ని రీట్రైవ్ చేయించి తెచ్చుకోగానే అపూర్వ రత్నం సెల్లోకి వెళ్ళడం, రత్నాన్ని చంపేస్తానని బెదిరించడం, గొంతు గట్టిగా పట్టుకోవడం, అది కాళ్ళ మీద పడ్డం, అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అర్థమైపోతుంది ఎస్పీ సూర్యకి. అంటే ఇదంతా అపూర్వనే మైండ్ గేమ్ ఆడి కావాలనే చేయించింది. అపూర్వ నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా స్పీడ్గా అపూర్వ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇన్స్పెక్టర్ సూర్య. ఇది ఇలా ఉండగా గగన్ కృష్ణప్రసాద్ మాటలు, భూమి మాటలు, శారదా మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే నాన్న అంత కాన్ఫిడెంట్గా చంపలేదు అని చెప్పాడు. ఆ కెమెరా కావాలి అంటే ఏం చేయాలని చెప్పి ఇంకా వెంటనే ఆ షాప్కి వెళ్ళి డోర్ని గట్టిగా కొట్టి ఇంకా అలా తీసుకువస్తాడనమాట. చూసేసరికి ఆ కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాలో వీడియో చూడగానే శోభాచంద్రన్ అపూర్వనే చేతులు కాళ్ళు కట్టేసి ఉండడం, చంపడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. వెంటనే తీసుకువెళ్ళాలని ఇంకలా శరత్చంద్రకి చూపించడానికి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు గగన్. అదే టైంకి ఇన్స్పెక్టర్ సూర్య, ఇటువైపేమో గగన్, ఇద్దరు కలిసి ఆ ప్రూఫ్ని ఏదైతే కానిస్టేబుల్తో మాట్లాడి వాళ్ళకి డబ్బులు వేసి రత్నాన్ని బెదిరించిన వీడియో ఒకటి, ఇటువైపు శోభచంద్రన్ చంపిన వీడియో ఒకటి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. అపూర్వ, అనవసరంగా నా చేత కేపీని చంపించావు. ఏ పుణ్యం పాపం తెలియని కేపీని పొట్టన పెట్టుకునేలా చేశావు. నా చెల్లెల జీవితాన్ని నాశనం అయ్యేలా చేశావు. నీకు ఈ భూమి మీద నౌకలు ఉండకూడదు అని చెప్పి పాయింట్ బ్లాంక్లో గన్ గురి పెడతాడు అపూర్వకి శరత్చంద్ర. బావా బావా నీ కాలు పట్టుకుంటాను, వద్దు బావా అని అంటుంది. ఏయ్ సైలెంట్గా ఉండు లేకపోతే చంపేస్తా అని గట్టిగా అరుస్తాడు శరత్చంద్ర. శరత్చంద్ర గారు మీరు కంగారు పడకండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలో మాకు బాగా తెలుసు. హే అపూర్వ, కృష్ణప్రసాద్ గారిని ఏ పాపం చేయకపోయినా ఈ చేతులతో కొట్టాను. అంతకు మించిన శిక్షని నీకు ఖచ్చితంగా ఇస్తాను. 3rd డిగ్రీ ఉపయోగించి లేడీ కానిస్టేబుల్స్తో నీకు డే అండ్ నైట్ నువ్వు చేసిన పాపాలన్నీ పోయి గిలగిల కొట్టుకునేలా చేస్తాను, ఉరిశిక్ష పడేలా చేస్తాను అని ఎస్పీ సూర్య అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే పాపం పైనుండి చూస్తూ కృష్ణప్రసాద్, శోభాచంద్ర ఆత్మ నవ్వుతున్నట్టు అనిపిస్తుంది భూమి అండ్ గగన్కి. అలా అపూర్వ పాపం పండి జైలుకు వెళ్ళగానే భూమి గగన్ ఇద్దరు చాలా హ్యాపీగా అప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తుంది గగన్ అండ్ భూమికి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.